చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమర్ అధ్యక్షతన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. సభలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2 ఏళ్లలో రాష్ట్రం విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా పయనిస్తోందని, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి భరోసా కల్పించామని నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశంలో స్పష్టం చేశారు. అందరికీ ఉపయోగం ఈ పథకం వల్ల. మరి తల్లికి వందనం నాకు ఇద్దరికి వచ్చింది. నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారికి నా యొక్క పాదాభివందనాలు. గత ప్రభుత్వం వస్తుంది. ఈ కార్యక్రమానికి వెంకయ్య గాని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా నీళ్లు వచ్చి కుప్పం వరకు చెరువులు నింపడం చాలా గొప్ప విషయం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూటమిగా ఏర్పడినట్లు మన నరేంద్ర మోడీ గారు ఆ రోజు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కొనసాగిస్తా వచ్చాయి. ఈరోజు 2024లో కూటమిగా ఏర్పడి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉన్నప్పుడే నా మీద దాదాపు 33 కేసులు ప్రజలకు సంబంధించి ప్రజల కోసం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా కూడా నేనే బొద్దింక అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోబోతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అంచెలంచెలుగా కూడా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు